ఉదయం 4 గంటల 15 నిమిషాలకి మోకరించి కన్నీటితో ప్రార్థించారు. నా భార్య అమెరికా నుండి ఇక్కడే ఉంది గనక వచ్చి విశాఖపట్నం బిల్డింగ్ లోనే నాప్కిన్ లేకపోతే టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి నాప్కిన్ ఇచ్చి నా కళ్ళు తుడుచుకోమంది. అంతా ఏడ్చాను ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు. ఈ రాష్ట్ర నాయకులు లక్షల కోట్లు దోచుకున్నారు. నా కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నేను రాజకీయాలకు వచ్చింది పదవి కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. డబ్బు ఎక్కడ ఉందో తెలుసు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదివించడానికి పిల్లల్ని చదివించలేక, వాడడానికి మందులు లేక, ఉండడానికి ఇల్లు లేక, యునైటెడ్ నేషన్స్ లో మానవ హక్కుల్లో ఈ 5 కనీస హక్కులు ప్రతి వారికి తిండి ఉండాలి, ప్రతి వారికి బట్ట ఉండాలి, ప్రతి వారికి ఇల్లు ఉండాలి, ప్రతి బిడ్డకి చదువు ఉండాలి, ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి వైద్యం ఉండాలి. ఈ రాజకీయ నాయకులకు నిద్ర ఎలా పడుతుంది? ఈ రోజు ₹1,00,000 ఆస్తి ప్రపంచంలో నా సొంత పేరుని ఎక్కడా లేకుండా 3.5 లక్షల కోట్లు ఇచ్చి ఇప్పించానంటే, నా భార్యని ఇంటర్వ్యూ చేయమన్నాను. ఎవరైనా మార్చి 22న నా భార్య అమెరికా వెళ్ళిపోతుంది. ఎందుకు ఛానల్స్ ఇంటర్వ్యూ చేయట్లేదు ఆవిడ్ని? ₹1,00,000 ఆస్తికి 33 సంవత్సరాల్లో నా కొడుకు గాని, నా కూతుర్లకు గాని, నా మనవలకు గాని ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను చనిపోతే నా భార్య పిల్లలకి దిక్కే లేదు. ప్రపంచంలో ఉన్న చారిటీలన్నీ సొసైటీ పేరు పెట్టేసి ₹1,00,000 ఆస్తి నా భార్యకి, నా పిల్లలకి, నా మనవలకి, నా తల్లిదండ్రులకి నేను ఇవ్వలేదు. నా హృదయ వేదన నా ప్రజలకు తెలియాలి.